అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించిన సిపిఐ కార్యదర్శి సభ్యులు బాల మల్లేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులుగా ఉండి మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, వర్ధిల్లాలి గిరిజన సమైక్య, పరిష్కారం చేయాలి రైతుల సమస్యలు వెంటనే, ధరణి సమస్యలను వెంటనే, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలి, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలి. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 300 మంది ప్రజావానికి రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు, చిన్న వ్యాపారవేత్తలు ఈ అగ్రిగోల్డ్ సంస్థలో లాభాలు వస్తాయని దాదాపు 5 లక్షల మంది 500 కోట్లకు పైగా డిపాజిట్ చేసుకోవడం జరిగింది. ఆ డిపాజిట్ చేసుకున్న వాళ్ళు మా డబ్బులు మాకు ఇమ్మనే లోపే ఆ సంస్థను మూసివేసుకొని వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈ యొక్క తీవ్రమైన సమస్య గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్ళినా సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి పరిష్కారం చేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సమస్య మీద అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర సంఘం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బ్రదర్ ఆగండి, ఒక నెల రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, మీ సమస్య పరిష్కారం చేస్తానని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రజావాణిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం వేసి ఈ 500 కోట్లు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 11 సంవత్సరాల కాలంలో అగ్రిగోల్డ్ బాధితులు మా డబ్బులు మాకొస్తాయో రావో అని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.